బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ మెల్లిమెల్లిగా కుదుట పడుతోంది. అమలాపురం తేరుకుంటోంది. అంతటా ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అయితే పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేదాకా 144 సెక్షన్ కొనసాగుతుందంటున్నారు పోలీసులు. సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తున్నారు ఎస్పీ, డీఐజీలు. మరోవైపు జరిగిన విధ్వంసంపై విచారణ కొనసాగుతుందన్నారు డీజీపీ. విజయవాడ నుంచి అమలాపురానికి వచ్చే ఆర్టీసీ బస్సులన్నింటినీ నిలిపివేశారు. మరోవైపు కోనసీమ జిల్లా సాధన సమితి చలో రావులపాలెంకి పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసుల వలయంలోనే పూర్తిగా అమలాపురం ఉంది. అయితే కాస్త మెల్లిమెల్లిగా ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటోంది అమలాపురంలో. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. ఇక సాధారణ జనజీవనం మొదలైందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడా ఇంకా అన్ని దుకాణాలు, షాపులు తెరుచుకోలేదు. ఇంకా కాస్త జనాలు భయపడుతున్నారు. కానీ పోలీసులు ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు, ఇంట్లో కూడా తిరిగి చెప్పారు, ఇంతకుముందు బయటకు రావచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, మేమందరం మీకు ధైర్యంగా ఉంటాం, భరోసాగా ఉంటామని. దీంతో వెంటనే ఇక దైనందిక జీవితంలో పడాలి కాబట్టి ఎక్కడికి ఎవరెవరు పనులుంటే వారు వెళ్ళిపోతున్నారు, మెల్లిమెల్లిగా వస్తున్నారు. షాపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు, కానీ ప్రశాంత వాతావరణం అయితే మెల్లమెల్లిగా నెలకొంటోంది. ఇక జనజీవితం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందే మనం చూసాం, ఎగ్జామ్లకు వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, పనులు వెళ్ళేవారు పనులకు వెళ్తున్నారు. అయితే పూర్తిగా పోలీసుల వలయంలోనే ఉంది అమలాపురం. మొత్తం అడుగడుగున పోలీసులే కనిపిస్తున్నారు. కానీ అమలాపురం మెల్లిగా తేరుకుంటోంది. నిన్న అట్టుడికిపోయిన అమలాపురం ఈరోజు ఒక 8-10 గంటల్లోపు అంత తొందరగా ప్రశాంతంగా మారడం అంటే నిజంగానే అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే పోలీసులు ఆ ధైర్యాన్ని, భరోసాని ఇస్తున్నారు. ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఇక ప్రజలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. అదీ కాకుండా కాస్త రాత్రి భారీ వర్షం కురిసింది. వాన పడ్డం కూడా పోలీసులకు, అంత భయపడుతున్న ప్రజలకు కూడా ఒక రకంగా మేలు చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి ఆందోళన రాత్రి వరకు కొనసాగింది. ఇంకా మరి అర్ధరాత్రి ఇంకా ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడిపోయారు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి భారీ వర్షం పట్టడంతో ఇక జనాలు కనిపించకపోవడంతో కాస్త ఆ వర్షం సాయం చేసిందనే చెప్పాలి. కానీ ఆ వర్షం ధాటికైతే చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. దీంతో అల్లర్ల కారణంగా ఇప్పటికే విద్యుత్ కట్ చేశారు. సో వర్షం వల్ల కొంచెం మేలు జరిగింది. ఇక తెల్లారి వర్షం పూర్తిగా పోయింది. ఇప్పటికే మెల్లిమెల్లిగా జనం బయటికి రావడం మొదలుపెట్టారు, వారి అవసరాలను తీర్చుకోవడానికి. మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అయితే 144 సెక్షన్ మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా షాపులు, కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు ఏవైతే ఉదయమే తెల్లవారుజాము నుంచే తెరుస్తూ కనిపిస్తాయో అవి మాత్రం పూర్తిగా ఇంకా తెరుచుకోలేదు. కానీ ప్రజలు ఎవరి పనుల్లో వారైతే పడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. మెల్లిగా అమలాపురం తేరుకుంటోంది, ప్రశాంతంగా మారుతోంది. మనం 2 బాక్సుల్లో చూస్తున్నాం. నిన్నటి పరిస్థితికి ఇవాళ పరిస్థితికి తేడా ఏంటనేది. నిన్న పూర్తిగా అగ్నిగుండం అయిపోయింది, అట్టుడికిపోయింది. ఎటు చూసిన ఆందోళనకారులే కనిపించారు. వారు చేసిన విధ్వంసం కనిపించింది. వారు బస్సుల్ని తగలబెట్టారు, ఆ బస్సుని అలా ఊపడం చూస్తున్నాం మనం. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూసుకుంటే కనుక ప్రశాంతంగా మళ్ళీ అమలాపురం ఈరోజు అదుపులోకి వచ్చినట్టే మనకు పూర్తిగా పరిస్థితి కనిపిస్తోంది.